తెలంగాణలోకి ఓ అఘోరీ నాగసాధు ఎంట్రీ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే జనావాసంలోకి అఘోరాలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ నిజమవుతున్నాయని, అందుకే అఘోరాలు మనుషుల్లోకి వస్తున్నారని అంటున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని జనాలు భయపడిపోతున్నారు. అసలు జనాల మధ్యలోకి అఘోరాలు రావడం వెనుక కారణాలేంటి? దీని గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? అయితే అఘోరాలు మనుషుల్లోకి రావడం వల్ల జరగబోయేవి పరిణామాలేంటి? ఇలా మీరు నమ్మలేని ఎన్నో విషయాల్ని వీడియోలో తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో జరగబోయే విషయాల గురించి ఏం చెప్పారో తెలుసుకునే ముందు అఘోరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అఘోరాల గురించి మనం వినే ఉంటాం. బంధాలు బంధుత్వాల్ని వదిలేసి శివనామస్మరణలో లీనమైపోతూ ఉంటారు. శివునిపై అపారమైన భక్తిలో వారి జీవితాల్ని అంకితం చేస్తారు. అయితే కాశీ లాంటి శైవ క్షేత్రాలలో లేదా హిమాలయాల్లో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అఘోరాలు ఎప్పుడూ శ్మశానాల్లోనే తిరుగుతూ ఉంటారు. కాలే కష్టాల మధ్య కాలం వెలదీస్తూ ఉంటారు. మనుషుల పుర్రెల్ని పట్టుకొని సంచరిస్తూ ఉంటారు. దాన్ని ఒక పాత్రగా వివిధ పనులకు ఉపయోగిస్తారు. శరీరమంతా బూడిద ఉంటది. ఒంటిపై వస్త్రాలుండవు. మెడలో రుద్రాక్ష మాలలు ధరిస్తారు. శివుణ్ణి అమితంగా ఆరాధిస్తారు. గంజాయి తాగుతూ కనిపిస్తూ ఉంటారు. శవాలపై కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు. వీరికి మంచి చెడులు ఒక్కటే. బాహ్య ప్రపంచానికి చాలా ఎడం పాటిస్తూ ఉంటారు. కుంభమేళా జరిగేటప్పుడో లేదా దేవాలయాల్లో ఏవైనా ప్రత్యేక పూజల సమయంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలకు తరలి వస్తూ ఉంటారు. సంస్కృతంలో అఘోరి అంటే భయం కలిగించినదని అర్థం. కానీ అఘోరాల వేషధారణ, ప్రవర్తన భీతిగొల్పుతూ ఉంటుంది. హిందూ సమాజంలో వీరిని దేవదూతలుగా భావిస్తారు. అఘోరాల్లో పురుషులే ఉంటారు. మహిళలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. దేవునితో ఏకం కావడానికి వీరు సాధారణ నియమాలని దాటి తమదైన ప్రత్యేక పద్ధతుల్ని అవలంబిస్తారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఓ లేడీ అఘోరీ జనాల మధ్యలోకి రావడం హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలోని పలు ఆలయాలని సందర్శిస్తూ ఆమె పూజలు చేస్తారు. తనని తాను నాగసాధు అఘోరీగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన అఘోరీ ఒంటి కాలిపై నిల్చొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో భక్తులు ఆమెని ముత్యాలమ్మే పంపించిందని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. కొమరవెల్లి, కీసరతో పాటు పలు ఆలయాలు సందర్శించిన అఘోరీ శివలింగానికి భస్మంతో అభిషేకాలు చేశారు. అయితే తన స్వస్థలం మంచిర్యాల అని 7 ఏళ్ల వయసులో తన గురువు అఘోరీ దీక్షకి ఇవ్వడంతో హిమాలయాలకు వెళ్లిపోయానని, ప్రస్తుతం 27 ఏళ్లని, తాను 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో పర్యటించడం ఆనందంగా ఉందని, శక్తిపీఠాల్లో జోగులాంబ అమ్మవారు ఈ ప్రాంతంలో ఉండడం గొప్ప విషయం అన్నారు. తన తదుపరి పర్యటన గుజరాత్లో కొనసాగుతుందని చెప్పారు. సనాతన ధర్మం ప్రమాదంలో ఉన్నందున అఘోర నాగసాధువులు తపస్సు నుంచి బయటకొచ్చి దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకి, లోక కళ్యాణం కోసం పర్యటిస్తున్నారన్నారు. అయితే అఘోరాల లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. శ్మశానంలో బూడిద పూసుకుని ఉంటారు. జుట్టు జడలు కట్టి శరీరం మట్టితో కొట్టుకుపోయి ఒంటి నిండా గాయాలతో ఉంటారు. అఘోరాలు కొందరు వారి శరీరంలో ఎముకలు లేవా అన్నట్టుగా ఎటు పడితే అటు శరీరాన్ని ఉంచుతారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అఘోరాలు లంగోటా ధరిస్తారు. పూర్తి కాలం వారు నగ్నంగానే ఉంటారు. అఘోరీలకి అతీంద్రియ శక్తులున్నాయని నమ్ముతారు. పౌర్ణమి రాత్రుల్లో వారు శవాలపై కూర్చుని మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటారు. చనిపోయిన వారి నుంచి తమకి శక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అఘోరీలు ప్రతి మనిషిని తమ వారిలో చూసుకుంటారు. దీని వెనుక వారి వాదన ఏంటంటే వారు అందరినీ ఒకేలా చూస్తారు. అఘోరీగా మారాలంటే 12 ఏళ్లు శ్మశానంలో తపస్సు చేయాలి. వారు సాధారణంగా పొగ తాగుతారు. లోతైన ధ్యానం సమయంలో గంజాయి ధూమపానం వారికి బలమైన ఆధ్యాత్మిక అనుభూతితో పాటుగా ఇది వ్యాధులు, ఇతర సమస్యల్ని దూరం చేస్తుందని వారు నమ్ముతారు. అఘోరీలు త్యాగం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తారు. జంతువుల్ని బలి ఇచ్చిన తర్వాత వాటి జంతు రూపం నుంచి విముక్తి పొందుతుందని అఘోరీలు నమ్ముతారు. అంటే మళ్లీ పుడితే అది జంతువుగా పుట్టదు. వారు మానవుల మృతదేహాల నుంచి పచ్చి మాంసాన్ని కూడా తింటారు. ఇలా చేయడం వల్ల తమ సాంకేతిక శక్తులు బలపడతాయని వారు నమ్ముతున్నారు. నరమాంస భక్షత్వాన్ని ఆంథ్రోపోఫాగి అని కూడా అంటారు. ఏకాభిప్రాయం ఉన్నా లేకున్నా మరొక మానవుడి మాంసాన్ని లేదా అవయవాలను తినడం అఘోరాలు ఆచారంగా భావిస్తూ ఉంటారు. ఈ చర్య చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే విషయం ఏంటంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు నరమాంస భక్షకాలకి వ్యతిరేకంగా చట్టాలను ఆమోదించాయి.
నరమాంసాన్ని తింటూ పట్టుబడితే కఠినంగా శిక్ష పడుతుంది. నరమాంస భక్షకానికి సంబంధించిన ప్రముఖంగా నివేదించబడిన కేసుల్లో చాలా వరకు హత్యకి సంబంధించిన ఆరోపణలతో పాటు జీవిత ఖైదుకి దారితీసింది. అఘోరీలు ఒకే చోట ఉండరు. వారణాసి లేదా కాశీ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే ఈ నగరంలో అఘోరీల గుడి ఉంది. ఈ ఆలయంలో గంజాయి మద్యాన్ని అందిస్తారు. అఘోరీలు శివుని మృతదేహాల్ని పూజిస్తారు. శివుని 5 రూపాల్లో అఘోరా ఒకటి అని కూడా నమ్ముతారు. శివుణ్ణి ఆరాధించడానికి అఘోరీలు మృతదేహాలపై కూర్చొని విన్యాసాలు చేస్తారు. అందుకే శివుణ్ణి శ్మశాన దేవుడిగా భావిస్తారు. ఇక అఘోరీ చనిపోయినప్పుడు అతని అంత్యక్రియలు వారు చేయరు. దీనికి బదులుగా అతని శరీరాన్ని నీటిలో వదిలేస్తారు. శరీరాన్ని గంగలో నిమజ్జనం చేయడం వెనక ఉన్న కారణం ఏంటంటే అది వారి పాపాలని కడిగేయడమే. మరో మాటలో చెప్పాలంటే సామాన్యులకి వింతగా భయానకంగా అనిపించే విషయాలు అఘోరీల జీవితంలో ఒక భాగం. అయితే ఇప్పుడు అఘోరాలు జనాల్లోకి రావడం వల్ల జరిగే పరిణామాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల కొండల్లో అలజడి చెలరేగి వన్యమృగాలన్నీ తిరుమల కొండపైకి వచ్చేస్తాయట. గండకి నది ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయట. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుందట. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుందట. శ్రీశైలం మల్లన్న శ్రీశైలం నుంచి విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట. భూమి నిట్ట నిలువునా చీలిపోయి లోపల నుండి మరగుజ్జు మనుషులు బయటకొచ్చి ప్రజల్ని పీడించుకుని తింటారట. రోజు రోజుకి భూమిపైన సూర్యతాపం పెరిగిపోతుందట. దీంతో మంచు కరిగి సముద్ర తీర నగరాలన్నీ కడలిలో కలిసిపోతాయట. ప్రజల బలహీనతని ఆసరాగా చేసుకుని సందుకొక దొంగ బాబా పుట్టుకొచ్చి నేనే దేవుణ్ణని నమ్మబలుకుతాడట. పంది కడుపున కోతి, కోతి కడుపున కుక్క జన్మిస్తాయట. చింత చెట్టుకి చామంతి పూలు పూస్తాయట. వెంపలి చెట్టుకి నిచ్చెనలు వేసేవాళ్లు పుడతారట. అరుణగిరి పర్వతం పైన ఒక అమావాస్య నాటి రాత్రి అద్భుతం జరుగుతుందట. మనుషులు వేరే గ్రహాలపైకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటే అంతరిక్షం నుండి వింత జీవులు భూమి మీదకొచ్చి మన మీద ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయట. ఆకాశం నుండి ఉన్నట్టుండి పిడుగుల వర్షం కురిసి పశుపక్షాదులు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయట. ఊరి పొలిమేరల్లో తెల్ల కాకులు చేరి వింతగా ఏడుస్తూ అగ్నిలోకి దూకి మరణిస్తాయట. ఇది మొదలు దేశంలో అనేక చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతాయట. రోజు రోజుకి సాంకేతికత పెరిగిపోవడంతో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆకలి కేకలు వేస్తారట. ఓవైపు కరువు, మరోవైపు వరదలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతుందట. మూగజీవాలు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తాయట. 2025 ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట. కర్నూలు జిల్లాలో కప్ప కోడై కూస్తుందట. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి ఒక్కసారిగా లేచి రంకెవేస్తాడట. విపరీత వర్షాల్లో ఆనకట్టలు బద్దలై జల ప్రళయం సంభవించి ఊళ్ళకి ఊళ్ళే కొట్టుకొని పోతాయట. ఉప్పుకోడూరులో ఊరో చెరువులో ఉత్పాతాలు పుడతాయట. దేశాల మధ్య అణుయుద్ధం సంభవించి ఆకాశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుందట. దీంతో సూర్యకాంతి భూమి మీద పడక ఎన్నో జీవరాశులు నశిస్తాయట. స్త్రీలు 7 సంవత్సరాలకి గర్భం దాలుస్తారట. పతితలు పతివ్రతులుగా చలామణి అవుతారట. పతివ్రతలు పతితులవుతారట. భూమి తనకు అక్షరం ఉన్నట్టుండి మార్చుకుంటుందట. దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెనుమార్పులు సంభవిస్తాయట. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటాయట. దీంతో అంతరిక్షం నుండి గ్రహశకలాలు భూమి మీదకి దూసుకొస్తాయట. ఊరి మధ్యలో గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట. దేవాలయాల్లో రోజురోజుకి అపచారాలు పెరిగిపోతాయట. భక్తులు సొమ్ముతో నాయకులు జల్సాలు చేస్తారట. హిందూ ధర్మం నానాటికి కుంటపడుతుందట. ప్రజలు కేవలం భయం వల్లనే దేవుడి దగ్గరకు వస్తారట. ఆకాశం నుండి పక్షి వాహనాలు నేలకూలి అనేక మంది మరణిస్తారట. ఆకాశం నుండి నెత్తురువాన కురుస్తుందట. సృష్టికి ప్రతిసృష్టి చేసే జీవులు తయారై మనిషిని తమ అధీనంలోకి తీసుకుని వాటిని బానిసలుగా మార్చుకుంటాయట. దేవుడి సొమ్ముని నాయకులు దోచుకుంటారట. ఇంకా శాస్త్రవేత్తలకి అంతు చిక్కని విధంగా ఆకాశంలో వింత వింత మార్పులు జరుగుతాయట. ప్రజలు రోజు రోజుకి సోమరిపోతుల్లా మారుతూ చెడు వ్యసనాలకి బానిసలవుతారట. స్త్రీలు వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తూ అక్రమ సంబంధాల వైపు మల్లుతారట. మత విద్వేషాలు చెలరేగి ఎంతో మంది అమాయకులైన ప్రజలు చనిపోతారట. దేశంలో నానాటికి ఆడవారిపై ఆకృత్యాలు పెరిగిపోతాయట. 2026 నాటికి దేశంలో ఒక పెద్ద నగరం రూపొంది ప్రపంచానికే చుక్కానిలాగా నిలుస్తుందట. ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరిగినట్టే పెరిగి ఉన్నట్టుండి నశిస్తుందట. భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ప్రపంచ వేగం సంతరించుకుని తూర్పు తీరం మొత్తాన్ని కకావికలం చేస్తుందట. నల్లమల్ల అరణ్యంలో బడవాగ్ని చెలరేగి అది దానవాళ్లలాగా వ్యాపించి ఎన్నో వేల వృక్షాలు అగ్నికి ఆహుతి చేస్తుందట.
దీంతో అక్కడ ఉండే వన్యమృగాలు ప్రాణభయంతో పరుగులు తీస్తూ జనావాసాలపైకి వస్తాయట. మన దేశానికి ఈశాన్యాన ఉన్న పొరుగు దేశంలో మరో మహమ్మారి పుట్టి అది తీవ్ర రూపం దాల్చి మరోసారి ప్రపంచ దేశాలకి వ్యాపిస్తుందట. మందులేని ఈ విచిత్ర వ్యాధి సోకి జనం ఒంటిపైన బొబ్బలు చేర్చి అర్తనాదాలు చేస్తూ పిట్టల్లాగా రాలిపోతారట. యుద్ధాల ప్రభావం వలన ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడే కొనలేని స్థితికి చేరుకుంటారట. ఇలా ఎన్నో విషయాలను బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.